కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ ప్రేమ్ సాక్విక్. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. The fruit of the Spirit is love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness and self-control. Praise Lord. Please subscribe my channel. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వారిని ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, నిత్యాశ్రయ దుర్గమైన మా ప్రభువా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను ఉచితమైన కృపను బట్టి, అపారమైన ప్రేమను బట్టి నన్ను మమ్మలను సజీవ లెక్కలో ఉంచి నీ నూతన జీవాన్ని మాలో పెట్టి ఈ రీతిగా నీ సన్నిధికి తీసుకొచ్చిన విధానం కొరకు మీకే స్తోత్రాలు. మీ ఆత్మతో నింపండి, మీ అగ్ని అభిషేకంతో నింపండి. మీ జీవాత్మను నాలోకి పంపించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ జీవింపచ్చే ఆత్మను నాలోకి పంపించినందుకై స్తోత్రాలు, మాలోకి పంపించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, అంగీకరించగలిగిన మనస్సు, ఒప్పింపగలిగిన ఆత్మను దయచేసి వినినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టగా మా జీవితాల్లో నీరు కట్టి ఫలించున్నట్లుగా మీ కృప చూపించమని, మీరు సహాయం చేయమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో రవ శిఖవర శిఖలర రేఖమర సందర హల్లెలూయా రౌషలర శిఖర వైడందర్ బ్రౌసి జీసస్ శిఖల్వరి in the mighty power of Jesus, in the mighty name of Jesus, in the mighty blood of Jesus. Hallelujah. త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం సంతోషంగా ఉండాలని, సమాధానంగా ఉండాలని, మనం మరి ఆనందంతో ఉండాలని, మనం అభివృద్ధి పరచబడాలని మనం కోరుకుంటూ ఉంటాం. అయితే ఈ లోకంలో మరి చాలా సంతోషంగా, ఎక్కువ డబ్బు ఉంటే చాలా సంతోషంగా బ్రతకొచ్చు అనుకుంటాం.
ధనఘనతలు ఉంటే ఎక్కువగా బ్రతకచ్చు అనుకుంటాం, సంతోషంగా ఆనందంగా బ్రతకచ్చు అనుకుంటాం. మనకొక స్టేటస్ ఉంటే, మనకొక గౌరవం ఉంటే సంతోషంగా బ్రతకచ్చు అనుకుంటాం. అంతేకాదు నా ప్రియమైనటువంటి వల్ల మనం ఎంతో అంటే పేరు ప్రతిష్టలు కలిగి ఉన్నా, అలాగే మన బిడ్డలు మంచి ఉద్యోగాలు చేస్తా ఉన్నా, మరి లేకపోతే మనం నివసించేటువంటి నివాసాలు, మరి ఇవన్నీ కూడా చూసుకుని మనం ఎంతగానో సంతోషిస్తాం. వీటన్నిటిని బట్టి సంతోషించేటువంటి సంతోషం అది మనతో ఉండదు, అది నిత్యమైనటువంటిది కాదు. ఆ సంతోషం, ఆ యొక్క ఆనందం అనేటువంటిది నా ప్రియమైనటువంటి వల్ల మనం ఇక్కడ అనుభవిస్తాం, కానీ దాని యొక్క విలువ చాలా నశించిపోయేటువంటిదిగా ఉంటుంది. అయితే కొంతకాలానికి అది తగ్గిపోతుంది, ఆ సంతోషం అనేటువంటిది, ఆ ఆనందం అనేటువంటిది. అయితే నా ప్రియమైనటువంటి వల్ల మనకి సంతోషం అనేటువంటిది ఎక్కడ కలుగుతుంది అంటే, మరి మనం ఇక్కడ మనకు ఒక ఆధార్ కార్డు ఉందనుకోండి, లేకపోతే మనకు ఒక పంచదార కార్డు ఉందనుకోండి, మన పేర్లు కనుక మరి గవర్నమెంట్ వారు ఏదన్నా ఇచ్చేటప్పుడు ఆ పేర్లు కనుక మనకు వస్తే, మన పేరు కనుక అక్కడ వస్తే మనకు ఎంతో సంతోషం. పేరు రాకపోతే అనుకుంటాం నా పేరు రాలేదు కదా అని అనుకుంటాం. ఎందుకని? దాని ద్వారా మనం అంటే లబ్ధిని పొందుకుంటాం కనుక, దాని ద్వారా మనకు ఒక మేలు జరుగుతుందని. కానీ ఈ మేలు, ఈ లబ్ధి అనేటువంటిది ఇక్కడ కొంతకాలం వరకే. దీనివల్ల మనకి ఎటువంటి మేలు జరిగినటువంటి మేలు కూడా మన వెంట రాదు. కానీ మన పేరు ఎక్కడ రాయబడి ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క లేఖనం నీతో నాతో మాట్లాడుతూ ఉంది. లూకాసు వార్త 10:20 మీ పేరు పరలోకమందు వ్రాయబడి ఉన్నామని సంతోషించుడి. ఎక్కడ రాయబడి ఉన్నామని సంతోషించాలి? మన పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నామని సంతోషించాలి. అయితే మనం ఈ ఉన్నటువంటి వాటి గురించి సంతోషం కాదు, కానీ మన పేరు పరలోకంలో రాయబడి ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో, దేవుని ప్రజల ఎదుట మనం జీవిత పాలి భాగస్థులంగా మరి జతపరచబడి ఉంటామో, అప్పుడు అనుకుంటాం మనం దేవుని వల్ల ఆశీర్వాదం పొందాలి అనుకుంటాం. అయితే దేవుని ఇంటిలో జతపరచబడినటువంటి వారి ఆశ అంటే ఐక్యత. దేవుడు దీవిస్తే కానీ ఏమి కలిగి ఉన్నా, ఏమి చేసినా మరి మన జీవితాల్లో నిజమైన శాంతిని ఇవ్వలేదని చెప్పి మనం తెలుసుకుంటాం. అయితే నా ప్రియమైనటువంటి వల్ల ఇక్కడ చూస్తే మనం ఆశీర్వదించబడాలి. దేవుని సన్నిధిలో, దేవుని యొక్క ప్రజల ఎదుట మన జీవిత పాలి భాగస్థులుగా దేవుని సన్నిధిలో మనం జతపరచబడి ఉండాలి. అప్పుడు మనకేం కలుగుతుంది? దేవుని వల్ల మనం ఆశీర్వాదం పొందాలని కోరుకుంటాం. దేవుని ఇంటిలో జతపరచబడాలని ఆశ ఉంటుంది, ఐక్యత కలిగి ఉండాలి. ఆ ఐక్యతను దేవునితో మనకు కలిగినటువంటి ఐక్యత, దేవునితో మనం జతపరచబడితే దానివల్ల దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు, ఆ దేవుడు దీవిస్తాడు. అప్పుడు మనం ఏం చేసినా, ఏది కలిగి ఉన్నా మన యొక్క జీవితంలో నిజమైనటువంటి శాంతిని మరి ఇస్తుంది. దేవుడు దీవించితే కానీ మనం ఏం చేసినా, ఏది కలిగి ఉన్నా కూడా నిజమైనటువంటి శాంతి వస్తుంది. ఒక భార్యాభర్తలు ఉన్నారనుకోండి, ఒక గృహంలో వారు ఐక్యత కలిగి, భర్త భార్యతో ఐక్యత కలిగి, భార్య భర్తతో ఐక్యత కలిగి, బిడ్డలు తల్లిదండ్రులతో ఐక్యత కలిగి జీవిస్తే వారు ఏమి చేసినా కూడా అది ఆశీర్వాదంగా ఉంటుంది. ఇద్దరు ఏకీభవించిన నామంలో ప్రార్థన చేస్తే మరి మీరు అన్ని కూడా పొందుకుంటారు, మరి ప్రార్థన నేను ఆలకిస్తాను అంటాడు దేవుడు. ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు దానికి జవాబు వస్తుంది. ఎప్పుడు ఏకీభవించి ప్రార్థన చేయగలుగుతాం? ఐక్యత ఉంటేనే, ఐక్యత ఆశ ఉంటేనే మనం ఏకీభవించి ప్రార్థన చేయగలిగినటువంటి వరంగా ఉంటాం. అప్పుడు ఐక్యత, ఆశ కలిగి ఒక భర్త, భార్య, బిడ్డలు, కుటుంబం దేవుని సన్నిధిలో మరి ప్రార్థించినప్పుడు, దేవుని సన్నిధిలో మన జీవితాన్ని పాలి భాగస్తులుగా చేసినప్పుడు దేవుడు దీవిస్తాడు. ఏమి కలిగి ఉన్నా, మనం ఏమి చేసినా కూడా
మన యొక్క జీవితంలో నిజమైనటువంటి శాంతి మరి కలుగుతుంది. అయితే నా ప్రియమైనటువంటి వల్లరా, దేవుడు మనకు శాంతిని ఇవ్వాలి అంటే, దేవుడు మనకు సమాధానం ఇవ్వాలి అంటే, దేవుడు మనకు సంతోషాన్ని ఇవ్వాలి అంటే మనలో ఐక్యత ఉండాలి. మొట్టమొదట దేవునితో జతపరచబడాలి. అలాగే దేవునితో ఐక్యత కలిగి ఉండాలి. అలాగే కుటుంబంగా ఈ లోకంలో జీవిస్తున్నాం కనుక కుటుంబ సభ్యులందరి మధ్య ఐక్యత అనేటువంటిది ఉండాలి, ప్రేమ అనేటువంటిది ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు దీవిస్తాడు. ఆ దేవుడు దీవించేటువంటి దీవెన ఏ రీతిగా దీవిస్తాడో అంటే మనకి భోగభాగ్యాలు లేకపోయినా మనం ఏది కలిగి ఉన్నామో, ఏమి చేస్తున్నామో మరి దాన్నే ఆయన దీవించి ఆశీర్వదిస్తే మనకు నిజమైనటువంటి శాంతి కలుగుతుంది. ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. Urabashikavara shikalara rikamamara shandara hallelujah. Ravushala sikara maitante brausi Jesus Calvary. In the mighty blood of Jesus, Horiara shikandara, Horimamara shandara lava shandara, Yandala lava shandara. అయితే అక్కడ ఒక మాట ఉంది. దేవుడు కూడా ఏమంటాడు అంటే, దైవికమైనటువంటి ఆజ్ఞలు, తన దైవికమైనటువంటి ఆజ్ఞలు నెరవేర్చబడాలని కోరుకుంటున్నాడు. ఆయన ఏ ఆజ్ఞలైతే దైవికమైన ఆజ్ఞలు మనకి ఇచ్చాడో అవి నెరవేర్చబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక నా ప్రియమైనటువంటి వల్ల హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ఆయన ఇలా చెప్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం ఇలా చెప్తూ ఉంది, నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయంగా నేను నిన్ను విస్తరింపచేస్తాను. అవును, ఆయన ఆశీర్వదిస్తాడు, నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు, నిశ్చయంగా విస్తరింపచేస్తాడు. అది ఆ యొక్క ఆశీర్వాదము, ఆ యొక్క విస్తరణ, ఆ యొక్క అభివృద్ధి అనేటువంటిది నా ప్రియమైనటువంటి వల్లరా మరి దేవునికి సంబంధించినంత వరకు కూడా ఆయన మనలను నిత్యత్వం వరకు కూడా ఆశీర్వదించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయన మనలను నిత్యత్వం వరకు కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. దాని అర్థం ఏంటి అంటే, మనం ప్రతి దినము, ప్రతి నెల, అలాగే ప్రతి సంవత్సరం, యుగ యుగాలు కూడా ఆయన యొక్క ఆశీర్వాదానికి వారసులు అవుతాము. ఆశీర్వాదాలు మనకి వస్తూనే ఉంటాయి, దానికి అంతం అనేటువంటిది లేదు. అయితే నా ప్రియమైనటువంటి వల్లరా ఎప్పుడూ ఆశీర్వదిస్తాడు, ఎప్పుడూ మన పేర్లు పరలోకంలో రాయబడతాయి. దేవుని యొక్క రాకడ బహు సమీపంగా ఉంది, మీ పేర్లు పరలోకంలో రాయబడ్డవని సంతోషించమని అంటున్నాడు కదా దేవుని యొక్క వాక్యంలో. ఎప్పుడు అంటే ఇంకా నువ్వు పాపిగా, పాపంగా, నేను పాపంలో మిగిలిపోతే కాదు, నువ్వు పాపంతో ఉంటేనే కాదు. ఈ లోకంలో దేవుని రాకడ సమీపించిన రోజుల్లో కూడా మన పాపాన్ని విడిచిపెట్టట్లా, మన యొక్క ఆలోచనలను విడిచిపెట్టట్లా, మనం మారు మనస్సు పొందటానికి ఇష్టపడట్లా, మనం పాప పశ్చాత్తాపం కలిగి మనం మారు మనస్సు పొందాలి. మన పాపాలన్నిటినీ కూడా ఒప్పుకొని మారు మనస్సు పొంది, పాప క్షమాపణ పొంది, మారు మనస్సు పొంది దేవుని యొక్క రక్తంలో మరి కడగబడితే పరలోకంలో మన పేర్లు రాయబడతాయి. పరలోకంలో మన పేర్లు రాయబడితే మనకు సంతోషం కలుగుతుంది. దాని గురించి మనం సంతోషించాలి. కానీ ఆ సంతోషం గొప్ప, మిక్కిలి విలువైనటువంటి సంతోషం. కానీ ఈ లోకంలో ప్రతి చిన్న దానికి గురించి కూడా మనం సంతోషించేటువంటి వారంగా ఉంటున్నాం. కానీ ఈ అదృశ్యమైనటువంటిది సంతోషాన్ని పొందుకోవాలని అనేటువంటి కోరిక మనలో ఉంటే, మనం ఎప్పుడైతే మనం పాప క్షమాపణ పొంది, మన మనస్సు పొంది, పాప పశ్చాత్తాపాన్ని కలిగి మరి దేవుని యొక్క రక్తంలో కడగబడతాము. ఇంకా ఇప్పటికీ కూడా మారు మనస్సు పొంది, పాప క్షమాపణ పొంది మరి దేవుని యొక్క రక్తంలో కడగబడినటువంటి వారం మనం అందరం కూడా ఉన్నాం. ఇంకా ఇప్పుడైనా దేవుడు పిలుస్తున్నాడు, చాచిన చేతుల్లో నీ కొరకే అంటున్నాడు, నీ కొరకే నేను ఎదురు చూస్తున్నాను అంటున్నాడు, నీ కొరకే నేను సిలువలో బలియాగమయ్యానని దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన చాచినటువంటి చేతులు మన కొరకే అంటున్నాడు. పాపిని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మరి 100 గొర్రెల్లో 99 గొర్రెలు దొరికే, తప్పిపోయినటువంటి గొర్రె కోసమే దేవుడు వెతికాడు. మరి పాపి కొరకే వచ్చాను కానీ నీతిమంతుడి కొరకు రాలేదన్నటువంటి ఆయన మనం గ్రహించినట్లయితే, ఆయన మనం గమనించినట్లయితే, ఆ త్యాగానుకున్న విలువను మనం గ్రహించినట్లయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా వెంటనే మారు మనస్సు పొంది మనం పాప పశ్చాత్తాపం కలిగి బాప్తిజాన్ని తీసుకుంటాం, ఆయన రక్తంలో కడగబడతాం, మన పేర్లు పరలోకంలో ఉన్నాయని సంతోషించమంటున్నాడు.
అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి దేవుడు అందరినీ ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదాలకు అంతమే లేదు. అంటే ఆశీర్వాదాలు మనం ప్రార్థించినప్పుడు అందరిపైన ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుడు కొందరికే ప్రాధాన్యత ఇచ్చేటువంటి దేవుడు కాదు, కానీ ఒకరికి దేన్నైతే ఇస్తాడో దేవుడు మరి అందరికీ కూడా వాటన్నిటినీ కూడా ఇస్తా ఉంటాడు. అయితే మనం దేవుని యొక్క ఆజ్ఞలందు నిలిచి ఉండటానికి ఇష్టపడే వాళ్ళంగా ఉండాలి. ఆయన ఇచ్చేటువంటిది నిత్యత్వానికి, నేను నిత్యత్వంలో నిలిచేటువంటిది సమృద్ధి అయినటువంటిది. ఆయన మనకు సమస్తాన్ని సంపూర్ణంగా సమృద్ధిగా ఇవ్వాలని కోరుకుంటున్నాడు. సగం ఇచ్చి సగం కాదు. ఆశీర్వాదం మన బిడ్డలకి మనం పూర్తిగా ఆశీర్వదించబడాలని కోరుకుంటాం. మనం చేసే ప్రతి పని కూడా మన బిడ్డలకి అది జయం ఇవ్వాలి. వారి జీవితాలు జయకరంగా ఉండాలి. వారి బ్రతుకులన్నీ కూడా జయకరంగా ఉండాలని కోరుకుంటాం. కానీ సగం ఆశీర్వాదము, సగం జయము, సగం అపజయం కాదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. కనుక దేవుడు ఏమంటున్నాడు, ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదం నిత్యత్వానికి నిలుస్తుందంట. మనం ఆయన దగ్గర పొందుకునేటువంటి ఆశీర్వాదం నిత్యత్వానికి నిలుస్తుంది. అది సమృద్ధి అయినటువంటిది. మనకు సమస్తాన్ని సంపూర్ణంగా సమృద్ధిగా ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అటు దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఇంకా కూడా మనం మన పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నాయని సంతోషించాల్సింది పోయి ఈ భూలోకంలో నేను ఎంత తిన్నానా, తాగానా, సుఖం అనుభవించానా, లేకపోతే ఇంత ఆస్తిని నేను సంపాదించానా, ఇంత ఆస్తిని వెనక వేసానా, ఇన్ని ఇళ్లు కొన్నానా, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి, నాకెంత గౌరవం ఉంది, నాకెంత హోదా ఉంది, నాకెంత ప్రతిభ ఉంది, నాకెంత తెలివి ఉందని దీనిని బట్టి సంతోషిస్తున్నామా? ఈ సంతోషం చాలా అల్పమైనటువంటిది. ఈ అల్పమైనటువంటి సంతోషం కోసమైనా మనం ఎంతగా చూస్తా ఉంది. ఆ నిత్య సంతోషం కోసం ఆయన అంటాడు, యోహాను సువార్త 16:24 మీ సంతోషం పరిపూర్ణమగినట్లుగా అడగండి. మన సంతోషం ఎప్పుడు పరిపూర్ణమవుతుంది? ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు నిత్యత్వానికి నడిపించినప్పుడు, ఆయన సమృద్ధిగా ఉన్నప్పుడు మన సంతోషం పరిపూర్ణమవుతుంది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన శిష్యులతో చెప్తాడు. ఆయన అంటాడు, మరి వారు శిష్యులు కూడా యేసు ప్రభుతో ఉన్నారు. యేసు ప్రభు అనేక అద్భుతాలను చేయటం చూశారు. ఒకవేళ ఆయన అద్భుతాలను చేసినప్పుడు ఆయనతో ఉండేటువంటి ఆధిక్యతను వారు కలిగి ఉన్నారు. ఆ తర్వాత శిష్యులు కూడా అద్భుతాలను చేశారు. చేసి దేవుని దగ్గర, యేసు ప్రభు దగ్గరికి తిరిగి వచ్చి సంతోషంగా ఏం చెప్తారంటే, నీ నామంలో మేము దయ్యాలను వెళ్ళగొట్టాము, మాకు లోబడుతున్నాయి అని చెప్పి చెప్తారు. కానీ అవేమీ కాదు, మేము మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నామని సంతోషించుడి అని చెప్తున్నాడు. మనం ఎన్ని లోకంలో మనం ఎంత చేసినా, మరి భక్తి విషయంలో కూడా మనం ఎంతో ప్రార్థన చేస్తాం అనుకుంటాం. ఆ తర్వాత మరి మనం ఎంతో గొప్ప మరి ప్రసంగికులు అనుకుంటాం. మనం ఎంతో గొప్పగా మరి ప్రియమైనటువంటి వాళ్ళగా మరి అనేక కృపావరాలను కలిగి ఉన్నామని అనుకుంటాం. కానీ యేసు ప్రభు శిష్యులతో చెప్తూ ఉన్నాడు ఏమనంటే, అవి కాదు, కానీ మీ పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నాయని సంతోషించుడి అని చెప్తా ఉన్నాడు. అయితే నా ప్రియమైన వాళ్ళరా, మనం జీవ గ్రంథంలో మన పేరు ఉందని నిశ్చయంగా చెప్పగలిగి ఉంటే మన యొక్క జీవితం సమృద్ధిగా ఆశీర్వదించబడుతుంది. ఆయన మనకు ఒక నూతన జీవాన్ని, నూతన సంతోషాన్ని, అంతేకాకుండా మరి మనలోనికి నూతన జీవం వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే, దేవుడు తన ఆజ్ఞలన్నిటికీ కూడా మనం బోధిస్తాడు. రబా షీగ్లోరి సందర రికందర లివరరిషలో దిరిషమదరిష హల్లెలూయా హొరియారా శిఖందర హొష్యారా రికందర హొరిమమర సందర లబా సందర హొరియారా శిఖందర హొరిలబర బా సందర లిఖరలమా సందర తులివి కలమా క్లీక్లర లీక్లడ టీక్లడ హల్లెలూయా. అందుకనే అంటాడు ఇక్కడ, తన ఆజ్ఞలన్నింటినీ మనం బోధించినప్పుడు మనకు భలే దైవికమైన తృప్తి కలుగుతుంది, దైవికమైనటువంటి సమాధానం కలుగుతుంది. యోహాను సువార్త 14:27 అంటారు, శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, మరి లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. ఈ లోకంలో ఎంతో మంది నాకు సమాధానం లేదు, శాంతి లేదు, సంతోషం లేదు, ఎన్నున్నా సంతోషం లేదు, నేను ఎంత సంపాదించినా నాకు సమాధానం లేదు, ఎంత సంపాదించినా నేను శాంతిని అనుభవించలేకపోతున్నాను అనుకుంటున్నా. వెండి బంగారాలున్నా, గౌరవ మర్యాదలున్నా, అభివృద్ధి ఉన్నా, నేనెంతో ₹1 బ్యాంకులో వేశానన్నా నాకెంతో సంతోషం లేదు. ఈ అన్నీ కూడా అల్పకాలం ఉండేటువంటివి కనుకనే ఇది సంతోషం కలిగించేటువంటిది కాదు.
ఈ అల్పకాలమైనటువంటి వాటి కోసం మనం చూస్తున్నాం కానీ నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ అల్పకాలమైనటువంటి వాటి కోసం మనం చూస్తున్నాం కానీ దేవుడిచ్చేటువంటి సంతోషం, ఆ సమృద్ధి దీవెన, సమృద్ధి ఆశీర్వాదాలు ఎక్కడున్నాయంటే ఆ నిత్యత్వంలో ఉన్నాయి. ఆ నిత్యత్వం కోసం ఎదురు చూడాలని ఆయన కోరుకుంటున్నాడు. మన పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నామని సంతోషించమంటున్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మీ పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నామని సంతోషించండి. ఇక్కడ ఇవన్నీ సంపాదించామని సంతోషించుకోకండి అని చెప్తున్నాడు. అలాగే అంటాడు కదా, మీ హృదయాన్ని కలవరపండి. ఇప్పుడు ఈ లోకంలో మనం పొందే ధనము, వెండి, బంగారాలు, ఇవి ఈ గౌరవ మర్యాదలు, ఈ అభివృద్ధి అన్ని కూడా అల్పకాలం ఉండేటువంటివి. మనం ఆశించింది పొందిన తర్వాత ఈ భూ సంబంధమైన సంతోషం తరిగిపోవటం చూస్తాం. మనం ఆశించింది పొందిన తర్వాత ఈ భూ సంబంధమైనటువంటి సంతోషం తరిగిపోతుంది. కానీ నిత్యత్వంలో ఆయన ఇచ్చేటువంటి సంతోషం చాలా తరిగిపోయినటువంటిదిగా ఉంటుంది. శ్రమలు, పరీక్షలలో అంతకంతకు అభివృద్ధి చెందేటువంటి ఆనందం ఉంటుంది. ఆ ఆనందం ధనగణతల పైన కానీ, ఐశ్వర్యం పైన కానీ, జ్ఞానం పైన కానీ ఆధారపడి ఉండదు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ లోకంలో మనం వీటన్నిటిని కలిగి ఉంటే ఎంతగానో సంతోషిస్తున్నాం. కానీ మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నాయని సంతోషించండి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అసలు మన పేర్లు పరలోకంలో రాయబడి ఉండాలి, జీవ గ్రంథంలో ఉండాలి అంటే ఆయన ఆజ్ఞలు మనం అనుసరించాలి. ఆయన ఆజ్ఞలను మనకు బోధిస్తాడు. ఆయన కట్టడలను, ఆ న్యాయ విధులను మనకు తెలియచేస్తాడు. ఆయన ఆజ్ఞలను మనకు బోధించినప్పుడు మొదటిగా మనం ఆయన బిడ్డలంగా మార్చబడాలి. ఎప్పుడైతే మనం ఆయన బిడ్డలంగా మార్చబడతామో అప్పుడు మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. పరలోకంలో కూడా నిత్యమైనటువంటి సంతోషం మన పేర్లు ఉంటాయి. కనుక నా ప్రియమైన వాళ్ళరా, దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. దేవుని రాకడకు సూచనలు కనపడుతూ ఉన్నాయి. అయినా కూడా నువ్వు, నేను కూడా మన పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నవని సంతోషించమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటే, మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉంటే మన సమృద్ధి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటామని దేవుడు నీతో, నాతో మాట్లాడుతూ ఉంటే మనం ఎలా ఉన్నామో ఒక్కసారి మనల్ని మనం చూసుకుని సరి చేసుకుని ముందుకు కొనసాగుదాం. దేవుడి వాక్యాన్ని మన అందరి వెనుకడిలో కూడా దీవించి ఆశీర్వదించి ఫలవర్తం చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, జీవాధిపతి, జీవం కలిగిన యేసయ్య, మీరు నాతో మాతో మాట్లాడినందుకై మీకే స్తోత్రాలు. టచ్ దెమ్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. మా పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నవని సంతోషించగలిగిన సంతోషం మాకు దయచేయండి. మీ శాంతి మాకు కావాలి. ఈ లోకం ఇచ్చే శాంతి మాకు వద్దు, కానీ మీ శాంతి మాకు కావాలి ప్రభువా. అవును నా తండ్రి, మీకే స్తోత్రాలు. మేము ఎన్ని సంపాదించినా, ఎంత గొప్ప కార్యాలు చేసినా ఇది కాదు మాకు సంతోషం. మా యొక్క పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నాయని ఉన్నప్పుడు మాకు సంతోషం తండ్రి. అట్టి సంతోషం ఈ భూమి మీద మాకు కలగదు, కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి వాటిని మేము వెతుకుతున్నప్పుడు కలగదు, కానీ నీ యొక్క నిత్యత్వంలోకి వచ్చినప్పుడు అప్పుడు మాకు కలుగుతుంది. ఆ నిత్యత్వాన్ని వెతికినప్పుడు కలుగుతుంది. ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్. హోరియరా శిఖందర, హోరిమామర షందర లభ షందర రిఖందర వరందర హురియందర రీదనర శకలర శిఖుమర తులిబీకల మాట్లిక్లర లీక్లడ టీక్లడ. హల్లెలూయా. Touch them in the mighty power of Jesus. I rebuke Satan power in the mighty power of Jesus. వైరస్ ప్రభావాలన్నింటినీ కూడా మీ పరలోకపు అగ్నితో కాల్చి దుష్టుని ధ్వంసం చేయండి ప్రభా. దాని యొక్క ప్రభావాన్ని మీరు నా తండ్రి నాయన, దాని యొక్క బీజాన్ని కొకటి వేలుతో పెకలించి వేయండి ప్రభా. దాని యొక్క ప్రభావాన్ని మీ పరలోకపు అగ్నితో కాల్చి, ఎంతమంది అయితే వైరస్ తో బాధపడుతున్నారో, హాస్పిటల్స్ లో ఉన్నారో ప్రభా, క్వారంటైన్స్ లో ఉన్నారో, వెంటిలేటర్స్ మీద ఉన్నారో ప్రభా, మా దేశాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మా దేశంలో ఉన్న 29 రాష్ట్రాల ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి, రక్షణ దయచేయండి. నీవు అక్కడవే తప్పించే దేవుడు అని తెలుసుకోవటానికి సహాయం చేయండి. టచ్ in the mighty blood of Jesus. I bind every satanic power in the mighty power of Jesus. I break every chain in the mighty blood of Jesus. Holy color of Ashandra, Rikandra. నాయనా మీకే స్తోత్రాలు. ఏ నొప్పితో, ఏ బాధతో బలహీనపడుతున్నారో, ఏ వ్యాధితో ఉన్నారో వాటన్నిటిని కూడా బలహీనపరచండి ప్రభు. మీకే స్తోత్రాలు. చీకటి ప్రభావాలన్నిటి నుంచి విడిపించండి.
ఉద్యోగం లేనటువంటి వరకు ఉద్యోగాలు దయచేయండి. వివాహాలు కానటువంటి వరకు వివాహాలను జరిగించండి. నా తండ్రి కుటుంబంలో నెమ్మది సమాధానం కలగచేయండి. దుష్టుని నా తండ్రి దుష్టుడు నాయన ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగులాడుతూ ఉంటుండగా ప్రభా ఆ దుష్టుని యొక్క ప్రభావం నుంచి విడిపించండి. ఆర్థిక పరిస్థితులను చక్కచేయండి. అప్పుల బాధల నుంచి విడిపించండి. నా తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆత్మీయంగా ఎదుగుదల దయచేయండి. ఆత్మీయంగా నీ వైపు చూడగలిగిన కృప దయచేయండి. ఒరి కందర వరందర ఉరందర శాందర ఖచ్చితమైన మైంటి పవర్ ఆఫ్ జీసస్, పవర్ ఆఫ్ జీసస్, పవర్ ఆఫ్ జీసస్. చేతబడి చిల్లంగి శక్తుల యొక్క ప్రభావం యేసునామములో కాల్చివేయండి. ప్రార్థిస్తూ ఉంటుండగానే మీరు కార్యం చేయటం ప్రారంభించినందుకై స్తోత్రాలు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని సెలవిచ్చిన దేవుడు మా ప్రభుత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి. నిన్ను సురక్షకుడిగా అంగీకరించగలిగిన కృప దయచేయండి. మా తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా అధికారులను జ్ఞాపకం చేసుకోండి. నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించగలిగిన కృప దయచేయండి. నా తండ్రి మీకే స్తోత్రాలు. పిల్లల యొక్క స్కూల్స్ కాలేజెస్ మళ్ళా తెరవటానికి మీరు సహాయం చేయండి. యవనస్తుల యొక్క ప్రవర్తనలను సరిచేయండి. యవనస్తులైన ఎక్కడైనటువంటి సేవకులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా తండ్రి వారి నడుములను కట్టండి. నా తండ్రి నీ కృపాసనం వద్దకు ప్రభా అనేక ఆత్మలను నడిపించి బలమైన పాత్రలుగా ఘనమైన సాధనాలుగా చేసి 7 ఆత్మాభిషేకంతో నింపండి. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ దిక్కులేని వారిని పేదలను అనాథులను జ్ఞాపకం చేసుకోమని మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ ప్రిన్స్ సాత్విక్. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. The fruit of the Spirit is love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness, and self-control. Praise God. Please subscribe my channel. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా.